హాయ్ అండి, వెల్కమ్ టు రషోకాను ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే నేను హల్వా అయితే చేసి చూపిస్తున్నానండి, క్యారెట్ బీట్రూట్ రసం తోటి. అది మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ఇది చాలా హెల్దీ అండి, పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా మంచిది. కొల్లాజన్ బూస్టర్ కూడా, స్కిన్ కూడా చాలా మంచిది. సో ఈ హల్వా ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి, బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కదండి. హల్వా సింపుల్ గా మన ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా హెల్దీ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సినవి క్యారెట్ బీట్రూట్ కూడా మనం మిక్సీ పట్టేసుకుని మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకుందామండి. పేస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక వడపోసే దాంట్లో వేసుకుని ఆ జ్యూస్ అయితే తీసేసుకుందాం, వడగొట్టేసుకుందాము. మీరు ఈ హల్వా కనుక తిన్నట్టయితే రోజుకు ఒక ముక్క, ఫేస్ గ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో జ్యూస్ అంతా పిండేసిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. గోధుమ పిండిని ఈ జ్యూస్తో అయితే కలుపుకుందాము. మెత్తగా చపాతీ పిండి లాగా అయితే మనం కలుపుకోవాల్సి ఉంటుంది. దీంట్లో నేను సాల్ట్ అది ఏమీ యాడ్ చేయలేదు. దానికి ఎంత కావాలో అంత రసం అయితే తీసేసుకుని ముద్దలా అయితే కలిపేసుకుని ఒక అరగంట రెస్ట్ ఇచ్చేసేయండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి రెస్ట్ ఇచ్చేద్దామండి. ఒక అరగంట తర్వాత మూత తీసి చూద్దాము. దీన్ని మనం ఈ పిండిని ఒక 4 భాగాలుగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 4 భాగాలుగా చేసుకున్న తర్వాత దీనికి నిండా సరిపడా నీళ్ళు అయితే పోసేసుకుని మళ్ళీ ఒక అరగంట రెస్ట్ ఇచ్చేసేయండి. దీన్ని ఆ నీళ్ళలో మొలిగే వరకు ఉంచేసుకుని వాటర్ని అలా ఉంచేసేయండి. ఇప్పుడు అరగంట తర్వాత మనం ఈ పిండిని అయితే మెత్తగా చేత్తో అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే పాలు అనేది గోధుమల పిండిలోంచి పాలు తీస్తాం కాబట్టి. సో ఇప్పుడు మనం చేతితో అయితే తీసుకొని మనం కంపల్సరీ చేయి పెట్టాల్సిందేనండి దీనికి, లేకపోతే పాలు అనేవి ఎలా వస్తాయి. పిప్ అనేది ఇలా చేస్తేనే వస్తుందండి మనకి, లేదంటే విస్కర్ తోటి వీటితోటి అయితే రాదు. సో ఇప్పుడు వడబోసుకుందాం అండి. అలా అయిన తర్వాత మీకు ఫైబర్, ఆ గోధుమ పిండిలో ఉన్న ఫైబర్ అంతా దీంట్లో వచ్చేసి పాలు మాత్రం సెపరేట్ అవుతుందండి. చూపిస్తాను. మీకు ఆప్షన్ ఉంటే కనుక గోధుమలు కూడా నానబెట్టుకుని రుబ్బుకుని చేసుకోవచ్చు. చూసారా, ఇలాగ జిగు పైన గోధుమల్లో ఉన్న ఫైబర్ అంతా వచ్చింది. మనకు పాలు మాత్రమే కిందకి వెళ్ళిపోయినాయండి. దీన్ని మళ్ళీ ఒక పావు గంట ఉంచేసేయండి. ఉంచేస్తే నీళ్ళు సెపరేట్ అయిపోతాయండి. ఆ నీళ్ళు విడిగా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మనకి అడుగున పాలు అనేవి ఉండిపోతాయండి. మనం ఒక కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి 1.25, నేను పావు కప్పు పంచదార, 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ముందు క్యారమెల్ అనేది రెడీ చేస్తానండి. క్యారమెల్ ఎందుకంటే మంచి రంగు రావడానికి, స్మెల్ బాగోడానికి కొంచెం ఒక చుక్క నీళ్ళు పోసుకుని ఈ క్యారమెల్ బ్రౌనిష్ కలర్లోకి మారే వరకు మనం ఒక చిన్న మంట మీద పెట్టుకుని చేసుకోవాలండి. క్యారమెల్ చూసారా, టర్న్ అయిపోయింది రంగు అనేది. ఇప్పుడు వాటర్ పోసేసుకోండి. కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత బెల్లం అనేది దాంట్లో యాడ్ చేసేసుకోండి. ఈ బెల్లం కరిగి ముదురు పాకం వచ్చే వరకు దాన్ని పాకం పట్టుకోండి. పాకం మనకి ముదురు పాకం వచ్చేసిన తర్వాత మనం తీసుకుని పక్కన పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి, దాంట్లో పోసేసుకోండి చక్కగానే. పోసుకున్న తర్వాత మనం తిప్పడం అనేది ఆపకూడదండి, తిప్పుతానే ఉండాలి, ఎందుకంటే గట్టి పడిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. మనకి 1 కప్పుకి ఒక పావు కప్పు నెయ్యి అయితే పట్టేస్తుందండి. మనకి నెయ్యి సరిపోతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే తిప్పుతా ఉండగా కనుక ఇది అబ్జర్వ్ చేసేస్తూ ఉంటుంది నెయ్యి. ఇంకా అవసరం లేకపోతే కనుక అది నెయ్యి అబ్జర్వ్ చేయదు, అలా ఉండిపోతుంది అనమాట. మనం
వేసిన నెయ్యి అప్పుడు ఆపేసుకోవాలన్నమాట. ఇలా తిప్పుతానే ఉండాలండి, తిప్పకపోతే మాడిపోతుంది. బయట అయితే హల్వా అంటే చాలా కాస్ట్ పెట్టి మనం కొనాల్సి ఉంటుంది, కానీ వాళ్ళు హైజీనిక్గా చేస్తారా ఎలా చేస్తారా అని తెలియదు కదండి. మనం ఇంట్లోనే కాస్త ఓపిక చేసుకున్నాం అనుకోండి, ఇలా హెల్దీ హల్వా అయితే రెడీ అయిపోతుంది. దీపావళికి కూడా ఈ స్వీట్ పనికొస్తుందండి. మళ్ళీ కొంచెం నెయ్యి అయితే పోసానండి. అలా కలుపుతా ఉండగా మనకి నెయ్యి అనేది వదిలేస్తుంది అనమాట, అప్పుడు అయిపోయినట్టు. నెక్స్ట్ ఏంటంటే గరిటికి కూడా మనం తిప్పుతుంటే గరిటితో పాటు అది కూడా తిరిగిపోతుంది అనమాట, అప్పుడు అయిపోయినట్టే. నెయ్యి అనేది అబ్జర్వ్ చేసుకుందని ఇంకొంచెం నెయ్యి అయితే వేద్దాము మళ్ళీని. మంచి రంగు వచ్చి బాగుంది స్ట్రక్చర్. కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసి అయిపోయిందండి. నెయ్యి అనేది వదిలేస్తుంది పక్క నుంచి, అప్పుడు అయిపోయినట్టే. అప్పుడు జీడిపప్పులు కాస్త నెయ్యి వేసుకుని జీడిపప్పులు అనేది మనం వేయించేసుకుందాము. జీడిపప్పు బాదం కూడా వేసుకోవచ్చండి, మీ దగ్గర ఏది ఉంటే అది డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. కొంచెం ఇలాచి కూడా వేయించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న హల్వాలోకి అయితే వేసేసుకుందాము. రెడీ అయిపోయిందండి హల్వా. చూడండి పక్కకి నెయ్యి కూడా పక్కన అలా తెలుస్తుంది మనకి. అంతేనండి, టేస్టీ హల్వా అయితే రెడీ అయిపోయింది.